హాయ్ అండి. బాగున్నారా? వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. నిన్నైతే చంద్రగ్రహణం అయింది కదా! అందరూ కూడా మీ మీ ఇల్లుని క్లీన్ చేసుకున్నారా అండి? ఇంకోటేంటంటే గ్రహణమైన మరుసటి రోజు దేవుడి పటాలని, దేవుడి పూజా మందిరాన్ని కూడా మనం క్లీన్ చేసుకుంటాం కదండీ! సో, ఈరోజైతే నేను మార్నింగ్ మా పూజా మందిరాన్ని శుభ్రపరిచాను. క్లీన్ చేసినప్పుడు మనం పటాలను క్లీన్ చేసిన తర్వాత పెట్టే బొట్టులోనే కళ అనేది ఉంటుందండి. సో, అందరూ కుంకుమ, గంధమే పెడతారు నాకు తెలిసి. అది పెట్టడానికి కూడా నేను ఒక చిన్న టిప్ చెప్తాను. వేలుతో పెడితే కనుక లావుగా వచ్చేస్తుంది కాబట్టి అగరపుల్ల అనేది యూస్ చేయండి. బడ్ కూడా చాలామంది ఇళ్లలో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి బడ్తో కూడా పెట్టచ్చు. కాకపోతే నేను ఇంట్లో బడ్స్ ఎక్కువ ఉంచను చంటి పిల్లలతో ఉంటున్నానని. సో, ఐ ప్రిఫర్డ్ అగరబత్తి అనమాట. సో, అగరపుల్లతో గంధంలో ముంచి దేవుడి పటాలకు పెట్టి దాని మీద కుంకుమ అద్దితే దేవుడు ఎంతో నిండుగా కనిపిస్తాడండి. ఇంకోటేంటంటే చిత్రపటాలను తుడుస్తాము. కానీ మనకి అందులో చాలామందికి రాముల వారు, వినాయకుడు ఇలాంటి బొమ్మలు ఉంటాయన్నమాట ఇత్తడివి. ఇలాంటివన్నీ కూడా ప్రమిదలు ఇవన్నీ క్లీన్ చేసుకోవడం ఎలాగా అనేది నేను వేరే వీడియోలో మెన్షన్ చేస్తానండి, షార్ట్ వీడియోలో. ఎలా క్లీన్ చేసుకుంటే ఈజీగా మనకి క్లీన్ అవుతాయి అనేది, పీతాంబరి అవసరం లేకుండా. సో, ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్. ఇంకోటి ఏంటంటే చూసారా, అగరబత్తితో పెట్టడం వల్ల ఎంత అందంగా వచ్చాయో మా దేవుళ్ళు. సో, మీరు కూడా ఈ ట్రిప్ నెక్స్ట్ టైం ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ముగ్గు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైతే సపరేట్గా పూజా మందిరం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా రోజు కూడా లోపల ముగ్గు పెట్టుకుంటే బాగుంటుందండి. ఇంకో విషయం ఏంటంటేనండి, ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేయాలి అని అనుకుని మనం సంకల్పించుకోవాలండి. అంటే మీరు అనొచ్చు ఆఫీస్కి వెళ్తాం కదండి, కుదరకపోవచ్చు ఒక్కొక్కసారి అని. అప్పుడు ఏం చేయాలి అంటే అట్లీస్ట్ సాయంత్రం వచ్చిన తర్వాత అయినా సరే ఫ్రెష్ అయ్యాక దీపం పెట్టడానికి ప్రయత్నించండి. మన పిల్లలతో కూడా దేవుడికి నమస్కరించేలా చేయాలండి ఇప్పటి నుంచే. ఎందుకంటే వాళ్ళకి బిజీ లైఫ్ అయిపోయింది. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు కూర్చొని దండం పెట్టు అంటే కూడా వాళ్ళు పెట్టలేకపోవచ్చు. సో దట్ మనం ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. సో అందుకనే చెప్తున్నానండి, ఎవరి ఇంట్లో అయితే కిడ్స్ ఉన్నారో ఏదో ఒక టైంలో ఒక శ్లోకం కానీ ఒక మంత్రం కానీ పిల్లలతో చెప్పించండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.